నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. డెడ్ లైన్ గోడను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో రైల్లోని 3 బోగీలు పట్టాలు తప్పాయి. చెన్నై నుంచి వచ్చిన ఈ రైల్ని నాంపల్లి రైల్వే స్టేషన్లో నిలిపే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లోకో పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలవ్వడంతో వారిని వెంటనే లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే రైలు దిగేందుకు సిద్ధంగా ఉన్న పలువురు ప్రయాణికులు ఆ కుదుపుతో కింద పడ్డారు. వీరిలో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్టేషన్లో ఆగేందుకు రైలు నెమ్మదిగా రావడంతో పెను ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు.